శాసనసభ సభ్యుడంటే కార్లు, కాన్వాయ్, మంది మర్బలం, అబ్బో! ఆ దర్పమే వేరు. ఇక ఏదైనా పెళ్ళిళ్ళకి గానీ, పేరంటాలకు గానీ, ఫంక్షన్‌లకు గానీ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఆ టైంకి తాపీగా వస్తారు. ఫోటోలకు ఫోజులిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే జనరల్‌గా ప్రజాప్రతినిధులంటే ఎవరైనా, ఎక్కడైనా ఇలాగే ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఓ ఎమ్మెల్యే అయితే ఆయన చేసిన పనికి ఎవరైనా కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన ఘనకార్యం ఏంటో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ధన్ఘాటా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి అని ఆసక్తిగా చూస్తున్నారా? సదరు ఎమ్మెల్యే అతని డ్రైవర్ పెళ్లికి సంబంధించిన వీడియో అది. డ్రైవర్ పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే చేసిన ఊహించని పనితో పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులు అంతా ఒకంత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ధన్ఘాటా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ తన డ్రైవర్ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు, వరుడు కూర్చున్న కారును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ అందరినీ ఔరా అనిపించేలా చేశారు. మీరు చూస్తున్న ఈ వీడియోలో కారులో వరుడు గెటప్లో ఉన్న వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ డ్రైవర్. విపిన్ మౌర్య వివాహం సందర్భంగా అతను పెళ్లి దుస్తులు ధరించి పెళ్లి ఊరేగింపునకు రెడీ అయ్యాడు. అంతలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్ కారును స్వయంగా నడుపుతానని తీసుకున్నారు. వరుడు విపిన్ను ఎక్కించుకుని గణేష్ చౌహాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును మండపం వరకు నడిపారు. తన పక్కనే వరుడు గెటప్లో ఫోటోలకు ఫోజులిస్తూ డ్రైవర్ కూర్చున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన డ్రైవర్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కడుతుంది. ఎమ్మెల్యే సింప్లిసిటీ, తన ఉద్యోగుల పట్ల కలిగి ఉన్న ఔదార్యాన్ని చూస్తూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని చూసైనా మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. వీరి మధ్య సెంటిమెంట్ ఏదైనా కావచ్చు. చొరవ బాగుందని ఒకరు, ప్రజాప్రతినిధులు అంటే ఇలాగే ఉండాలంటూ ఇంకొకరు, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఓ ఎమ్మెల్యే తన డ్రైవర్ కోసం తానే స్వయంగా కారు నడపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.